హలో 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 ఏమయ్యా వెనకాల స్టెప్స్ ఉన్నాయి కదా హ్యాపీగా వెనక్కి రావచ్చు కదా. లైఫ్ లో రిస్క్ ఉండాలి సార్. మీ రిస్క్ సరే, నా లైఫ్ రిస్క్ లో పడుద్ది. కాన్ఫిడెన్స్ సార్, కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్సా? కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టి నన్ను బొక్కలో చూస్తారు. నీ సార్ తిట్టకండి సార్. ఇవాళ వరల్డ్ బెస్ట్ డే. వరల్డ్ అదే ఇవాళ నా బర్త్డే. ఓ అందుకే మీ మామూలు యాత్రని ఒక విహారయాత్రగా మారుదాం అనుకుంటున్నాను. జనరల్ గా బర్త్డే చాక్లెట్లు ఇస్తారు, కానీ నేను వీళ్ళందరికీ టికెట్లు ఇస్తాను ఫ్రీగా. మరి అందరూ టికెట్లు తీసుకున్నారు కదా. అయినా పర్లేదు సార్, డబ్బులు నేను ఇస్తాను. ఓ టికెట్ ఇవ్వండి, డబ్బులు తీసుకోండి. టికెట్ ఇవ్వండి, డబ్బులు తీసుకోండి. టికెట్ ఇవ్వండి, డబ్బులు తీసుకోండి. ఓకే, అందరి టికెట్ తీసుకున్నా. సూపర్. ఏమయ్యా మీ అందరికి విశ్వాసం ఉందా? ముద్దుల తమ్ముడు దానకర్ణుడు మీ అందరి దగ్గర టికెట్లు తీసుకుని డబ్బులు ఇస్తే సైలెంట్ గా ఉంటారా? తమ్ముడు నీ పేరేంటి? తిరుపతి సార్. తిరుపతి. తిరుపతికి హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యు. ఆపండి సార్, ఎప్పుడు ఇదే ట్యూనా? ఓ నీ దగ్గర ట్యూన్ కూడా ఉందా? యా, ఓన్ కంపోజింగ్. ఓ తిరుపతి పాండే, తిరుపతి తిరుపతి తిరుపతికి హ్యాపీ బర్త్డే. హ్యాపీ 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 తిరుపతి హ్యాపీ బర్త్డే. అమ్మ ముడొచ్చు. రేయ్ అందరినీ చెక్ చేయండి రా. ఏ టికెట్ 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 ఎక్కడ రా? మా అందరి టికెట్లు సార్ తీసుకున్నాడు సార్. సారా? ఎవర్రా సారు? ఇదిగో సార్, ఈ కనిపించే దేవుడు. బస్సులో దేవుడు ఉన్నాడా? అవును సార్. ఏంటి బాబు వీళ్ళందరి టికెట్ నువ్వు తీసుకున్నావా? అవును సార్, బస్సులో అన్ని టికెట్లు నేనే తీసుకున్నా. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇవాళ నా బర్త్డే, అందుకే బస్సులో సోలోగా జాలీగా వెళ్దాం అనుకున్నాను. కానీ కాకులాగా ఈ క్రౌడ్ అంతా ఎక్కేశారు సార్. సార్ టికెట్లున్న నాకు సీట్ లేదు, టికెట్ లేని వీళ్ళందరూ హ్యాపీగా కూర్చున్నారు. ఏంటి సార్ ఇది? అంటే వీళ్ళ దగ్గర టికెట్ లేదన్నమాట. నాకే సంబంధం లేదు సార్. సార్ టికెట్ లేకుండా ప్రయాణిస్తే ఏం చేస్తారు సార్? 500 ఫైన్ వేస్తాం. కట్టకపోతే 6 నెలలు జైల్లో పెడతాం. 6 నెలలు కాదు, 1 year సార్. తమ్మి 1 year జైల్లో పెడతాం. ఓ 1 year జైలా? కూర్చోండి 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 కూర్చోండి. 4 rupees 40, 4 rupees 40. ఇంత అన్యాయమా? టికెటా జైలా? టికెట్. ఆ డబ్బులే ఇదిగో. తీసుకో. అమ్మా 550, 550, 550. బాబు 660, 660, 660. బాబు కండక్టర్ ఓ కండక్టరా, నీకు ఫ్రీ. కూర్చో. 660, 660, 660. బాబు 550, 550, 550. తీసుకోండి 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 తీసుకోండి. త్వరపడండి, లేట్ చేస్తే 6 నెలల జైలు శిక్ష. నాకు టికెట్ ఇవ్వండి. మీరే ఒక టికెట్, మీకు టికెట్ ఎందుకు? మీకు ఫ్రీ. తీసుకోండి తీసుకోండి తీసుకోండి. హలో ఏంది ఇది? ఏం లేదు సార్, మా ఏరియాలో చిన్న ఫంక్షన్, అందుకే కలెక్షన్. కలెక్షనా? యా. ఏందో నాకు అర్థమైతలేదు. రేయ్ మీ అందరి టికెట్లు ఉన్నారా? జాగ్రత్తగా పెట్టుకో. అలాగే. బస్సులోనే బ్లాక్ టికెట్లు అమ్మేవాడిని వీణొక్కనే చూశాను. ఆ ఏరియా అంతా పోస్టర్ వేసాను రా. ఓకే. నర్సింగ్ అన్న, తమ్మి ఇదిగో నీ వాటా. ఏంటమ్మి ఇంత రిస్క్ తీసుకొని పని చేస్తే 200 ఈసారి సర్దుకుపో అన్న. నెక్స్ట్ వీక్ పెద్ద రేంజ్. పెద్ద రేంజ్ అంటే ట్రైనా? ఫ్లైట్. ఫ్లైట్? నెక్స్ట్ వీక్ రాని పెద్ద మనిషి అవుతుంది కదా, అప్పుడు నీకు సూపర్ పార్టీ ఇస్తానే. రాని అంటే నీ కూతురే. ఈ స్పాట్ బాగుందా? ఏంట్రా పోస్టర్? మన పుష్పిరా, దీనికి ఇంకా పెద్ద ప్లాన్ వేయాలి. దీనికి అసలు కటౌట్లు వేయాలి. కటౌట్లు. అవునరా, గ్రహాలు పెట్టచ్చా. సూపర్ రా. ఈ కాలంలో ఏకంగా వాల్ పోస్టర్లే వేసేస్తున్నారు. రే తిరుపతి, నువ్వు ఎందుకు పుట్టలేదురా? రేయ్ రండిరా. ఏంట్రా మీరు పోస్టర్లు వేసి పబ్లిసిటీ చేస్తున్నారు? న్యాయంగా మీరే పోస్టులు అతికించాలి. అది మీరు అతికించలేదు. మా తిరుగు చేసాడ పని, అది కూడా బస్సులో బ్లాక్ టికెట్లు అమ్మి. అదంతా నాకు అనవసరం. పోస్టర్లు అంటించకూడదంతే. మీరు మాత్రం మా ఏరియా అమ్మాయికి సైట్ కొట్టొచ్చు, కానీ మేం మాత్రం మీ ఏరియా అమ్మాయికి పోస్టర్ అంటించకూడదా? అంటించకూడదు. రేయ్ మర్యాదగా పోస్టర్లు అన్ని చించేయండిరా. చించన్రా. ఇలాగే పోయినసారి ధూల్ పెట్టించో గ్యాంగ్ వస్తే ఏం జరిగిందో తెలుసా? చెప్పరా. ఏం జరిగిందో తెలుసా? ఇదే జరిగింది. Excuse me. Yes, come in.
సాయంత్రం లుమిని పార్కు. పులితో కాదురా, సింహం ఒంటి మీద చెయ్యొచ్చు చూడండి తెలుస్తుంది. సింహం వాడేవరా? వీడే. మావా చేతుల్లో పెట్టినారా? ఇది గుమ్మిరా. ఇప్పుడేంట్రా? మిక్సింగ్ మిక్సింగ్. ఏరా ఏరా ఏరా. ఇదిగో, ఇదిగో, తిను. కొట్రా. నేను చాలా మంచోడిని, పబ్లిక్ లో కొట్టి అవమానించొద్దు. బేసిక్ గా నేను అనాథని. ఇట్లు టైగర్ కుమార్. నువ్వు టైగరా? హాయ్. మేమేరా? రే, మమ్మల్ని కొట్టరా? ఫ్రెండ్స్ కొట్టున్నాడు, బాగుపడరు రే. పోలీసులు వస్తున్నారు, పారిపోండి రే. ఏంటి గుంపంతా? ఏంటి గొడవ? తెలీదు సార్. ఇప్పుడు దాకా సినిమా చూసినట్టు గుడ్లప్పకం చూస్తున్నావు, తెలియదంటావేంటి? ఎవరో వెళ్ళాళ్ళు? భలేవారు సార్, ఫైటింగ్ చేసేవాళ్ళు అడ్రస్ చెప్పి ఫైటింగ్ చేస్తారా? నేను చెప్తాను సార్, నేను చెప్తాను. ఎవరై నువ్వు? ఈ గొడవ చేసిన నువ్వేనా? చచ్చా, నేను కాదు సార్. అసలు ఈ గొడవ కారకుడు ఎవడో, వాడు ఎక్కడ ఉంటాడో, వాడు అడ్రస్ తో సహా నేను చెప్తాను. నంబర్ 18 కదా? 18. అదేంటి సార్, ఆ పోరం పోగొట్టు అడ్రస్ అడిగితే మీ అడ్రస్ ఇచ్చారేంటి? ఆ పోరం పోకోడు నా కొడుకే గనక. ఏం డౌటా? వాళ్ళ అమ్మనడి కన్ఫర్మ్ చేయనా? వద్దులేండి. వాడు లోపల మెక్కుతున్నాడు, సైలెంట్ గా వెళ్ళి చేపట్టుకోండి. సౌండ్ చేస్తే జంప్ అయిపోతాడు. ఓకే సార్, కమాన్. ఆ సౌండే వద్దన్నాను. వెళ్ళండి వెళ్ళండి. ఓకే కమాన్. పోలీసులు పోలీసులు. తమ్ముడు జగన్నాథ. అయ్యో ఇక్కడ సేఫ్టీ లేదు. అయ్యో అమ్మో ఇల్లు పట్టావు. అమ్మా ఎక్కడున్నావు అమ్మా? ఇక్కడే ఉన్నాను. అమ్మా పోలీసులమ్మా వద్దమ్మా. తెలుసు అమ్మా చెప్పమ్మా. నాన్న. అమ్మా నేనున్నానుగా. నాది గ్రేట్ ఫ్యామిలీ అమ్మా, వద్దని చెప్పమ్మా. రా, భయపడకో. రా రా, థ్యాంక్స్ అమ్మా. తీసుకెళ్ళండి. ఓకే అమ్మా. అమ్మా ఏంటి జస్ట్ మినిట్ సార్. అమ్మంటే గోరు ముద్దలే గాని ఇలా పోలీస్ గుద్దులు తినిపించకూడదమ్మా. రేయ్ చంపేస్తాను రా. రేయ్ నిన్ను. రేయ్ పండేదవా. రేయ్ నిన్ను. ఏంటది రెస్పెక్ట్ లేకుండా? రెస్పెక్టా? అసలు మా నాన్న ఎవరో తెలుసా? మీ నాన్నేనమ్మా నిన్ను పట్టించింది. నాన్న. అవునా? ఇంట్లో వాళ్ళకి లొంగకపోతే వీధిలో వాళ్ళు లొంగ తీస్తారు. అందుకే పోలీసులు పట్టించా. వాళ్ళు తీసుకెళ్లి 4 పీకితే అప్పుడు కానీ బుద్ధి రాదు. మీ నాన్న కూడా నేను లోపల వేయించుంటే మీకు బుద్ధి వచ్చేది. నాకు బుద్ధుంటే నిన్నెందుకు అంటాను రా? చూసావా, బజార్ భగత్ సింగ్ లాగా స్టైల్ వాడను. వీడు బాగుపడతానో నమ్మకం నాకు లేదు. నువ్వు నీ ఫేసు నీ గెటప్పును. నీ పేరేంట్రా? పతి తిరుపతి. దెబ్బ, పోలీస్ దెబ్బ. సార్, సార్, వద్దు సార్, సెకండ్ సార్, సార్, సార్. మరి అంత దారుణం కొడతారేంటి సార్? నీ పేరేంట్రా? సార్, 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 ఆగండి సార్. వీడు పులిహోర ఎక్కువ తింటాడు, అందుకే అలా పిలుస్తాం సార్. పులిహోర తినే పులి. నీ పేరేంట్రా? నాకే లంచం ఇస్తావట్రా? నీ పేరేంట్రా? నీ పేరేంటే? నీ అమ్మ పేరేంటి? నీ నాన్న పేరేంటి? నా పేరు కూడా వాడు మోగోడు సార్. ముందే చెప్పొచ్చుగా. నీ పేరేంట్రా? బ్లేడ్ గణేష్ సార్. బ్లేడ్ గణేష్. పుష్పలత పుష్పవతి అయితే ఏంటి, కాకపోతే ఏంటి? దాని గురించి ఊరంతా పోస్టర్లు అతికించి ఇంత పబ్లిసిటీ చేయాలా? ఊరుకోండి సార్,
5 ఏళ్ళకి ఒకసారి వచ్చి ఎమ్మెల్యేలకు పోస్టులు వేస్తారు, ఎంపీలకు పోస్టులు వేస్తారు. మా పుష్పికి పోస్టర్ ఎందుకు వేయకూడదు సార్? వెయ్యకూడదు. ఎందుకు వేయకూడదు సార్? వెయ్యకూడదు. ఎందుకు సార్? ఎందుకంటే అది నా కూతుర్రా. ఏంట్రా అప్పుడే స్కూల్కి వెళ్ళొచ్చావా? అప్పుడే నువ్వు జైలుకెళ్ళొచ్చావా? అబ్బబ్బా మళ్ళీ మొదలు పెట్టావా? వాడితో ఎందుకురా గొడవ? వీడు అసలు తమ్ముళ్ళ బిహేవ్ చేస్తున్నాడా? అసలు నువ్వు అన్నయ్యలా బిహేవ్ చేయడం నేర్చుకోరా. చూసావా ఇలాంటి ఆడ మీద ప్రేమ ఎలా వస్తుందమ్మా? ఎవరి కావాలి తక్కువ ప్రేమ? చూడ కొట్రా కొట్టు. మంచిగా కొట్టు, అసలు కొట్టు. ఇప్పుడు కాదురా, టైర్డ్ అయ్యాను, తినొచ్చి కొడతా. ఏంటి అప్పుడే వచ్చేసాడు వీడు? ఇందుగా మదర్ తెరీసా స్టేషన్కి వెళ్ళి తీసుకొచ్చింది. ఇందుకే తీసుకొచ్చావు? ఎందుకేంటండి వాడు ఇంటికి పెద్ద కొడుకు. పెద్ద కొడుకైతే పెద్ద కొమ్ములు మలిచాయా? ఆ మాట అంటారు సిగ్గు లేదు? ఎప్పుడు చూసినా వైన్ షాపులు, పిట్టగోళ్ళు, లేకపోతే పోలీస్ స్టేషన్లు. విన్నావా అమ్మా? అందుకే ఇంటికి రానని చెప్పాను. మరి ఎందుకు వచ్చినట్టు? ఎటైనా వెళ్తే మీరు ఫీల్ అవుతారని. ఆహా, ఇక్కడ ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు. రేయ్, కన్న కడుపుని అమ్మ తీసుకొచ్చింది. మా కడుపు నువ్వేం నింపక్కర్లా. నీ కడుపు నింపుకోవడానికి ఒక ఉద్యోగం చేస్తే చాలు. ఒకళ్ళ కింద పని చేయడం నా వల్ల కాదు. రే నువ్వేం మాట్లాడొద్దురా. మాట్లాడివే, ఉద్యోగం కాకుండా మరేం చేస్తాడో కనుక్కో. బిజినెస్ చేస్తా, 1,00,000 రూపాయలు ఇవ్వండి అని 6 నెలలు చెడుతున్నా. ఇచ్చారా? ఏంట్రా బిజినెస్? బిజినెస్ గురించి నీకేం తెలుసు? మాకు తెలుసు, బిజినెస్ అంటే వ్యాపారం. తిరు ఊరుకోరా. ఊరుకో అమ్మా, నువ్వు చేసే రియల్ ఎస్టేట్ బిజినెస్ నేను చేస్తా. ఏడ్చావు. ఇప్పటికే ఓ విధం నమ్మి 20 లక్షలు ల్యాండ్ మీద పెట్టి లాక్కోలేక పీక్కోలేక నరకం అనుభవిస్తున్నా. ఆ 25 లక్షలు నాకు ఇచ్చుంటే ఈ పాటికి స్వర్గం అనుభవించే వాళ్ళం. అబ్బో, ఏ రూట్ లో బాబు? నువ్వు మోసపోయినట్టు మోసపోవడానికి నేనేమంత అమాయకుని కాదు. ఏమ్మా, నేనేమన్నా అప్పు చేస్తామన్నానా? బ్యాంక్ లో ఉన్న 4 లక్షల్లో 1,00,000 ఇమ్మన్నాను, అంతేగా. ఉన్నదంతా నీ మొహాన్ని కట్టి కుటుంబంతో సహా వీధిలో పడమంటారా? ఏమండి ఎవరినో నమ్మి 25 లక్షలు ఇచ్చారు. కన్న కొడుకు నమ్మి 1 లక్ష ఇవ్వలేరా? నువ్వు ఇలాంటి వెధవ రికమెండేషన్ ఎన్ని చేసినా వీడికి 1,00,000 రూపాయలు కాదు, 100 రూపాయలు కూడా ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వను. అయితే నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటానంటే ఇంట్లో ఉంటాను వీలేదు. పోరా. పోతా. బయట నా కొడుకు చెప్పడానికి వీలేదు. మీరు కూడా నా తండ్రిని ఎక్కడా చెప్పొద్దు. అయ్యో, ఏంటండి మీరు? వాడు ఏం తినకుండా వెళ్ళిపోతున్నాడు. వాడా వారం రోజులు సరిపడా లాగించే ఉంటాడు. ఫేస్ అలా పెట్టాడంతే. అది కాదండి. కరెక్ట్ డాడీ, 7 దోశలు లాగిచ్చేశాడు. అమ్మా, లెక్కలు బుక్కులోవి, దోశల్లో కాదు. ఇప్పుడు కాదురా, నేను వెళ్ళిపోయాక నా వాల్యూ ఏంటో అందరికీ తెలుస్తుంది. ఏమిట్రా నీ వాల్యూ? నిన్ను పెంచడం కన్నా ఒక గేదెలు పెంచితే ఎంత లాభమో తెలుసా? పాలు, వెన్న, నెయ్యి, ఆఖరికి దాని పేర కూడా అమ్ముకోవచ్చు. చా, గేదెని పెంచడం అంత ఈజీ ఏం కాదు. నిన్ను పెంచడం కంటే అదే బెటర్. అలాగా? ఏంట్రా ఇది? కనపడటం లేదా? గేదె. అది తెలుస్తూనే ఉంది. ఎందుకు తీసుకొచ్చావు? నువ్వేగా అన్నావు నన్ను పోషించడం కంటే దీన్ని పెంచుకుంటే లాభమని. 2 రోజులు పోషించు, చూద్దాం. ఇప్పుడు కూడా అదే అంటున్నాను రా. నేను పెంచడం కంటే దాన్ని పెంచడం లాభం. వస్తా. రావద్దు, వెళ్ళు. ఏమండి? ఆ, ఏంటండి? ఊరుకో. అరే తిరు. వెళ్ళనివే. వెళ్తే గానీ మన విలువ ఏంటో వాడికి తెలీదు. నువ్వు పద. చూసావే, నీ లైఫ్ లో ఎప్పుడైనా లైఫ్ బాయ్ సోపుతో సాయం చేసావా? ఎంత బాగా చూసుకుంటాను నేను. వెళ్ళి క్లీన్ చేయని. అరే తిను, బాగా తిను. లాగించాయి. మా అమ్మ కాదు, మా తల్లి కాదు, కాలేదే కాదు. అబ్బో, ఇప్పుడే కదా ఇంత శుభ్రం చేశాను, మళ్ళీ కప్పు చేసుకున్నావా? అయ్యో, నా లైఫ్ లో ఇంత సేవ ఎవరికి చేయలేదే. ఫస్ట్ టైమే. నేను పెంచడం ఇంత కష్టమా? కొంచెం క్లీన్ చేయని. అసహ్యం చేసాం మళ్ళీ. ఏదో పేడ. అయ్యో, మొత్తం తుడిగిపోయింది బాబోయ్. నా మీద వచ్చి బస్తావా? నీ బుద్ధి పోనిచ్చావు కదే. చంపేస్తా, నరికేస్తా, చంపేస్తాను. నీ అర్థం చూస్తా. హలో బ్లూ క్రాస్. నన్ను నాన్న దెబ్బలు పెడితే ఓ దెబ్బ కొట్టాను అందుకు తీసుకొచ్చి లాకప్లో పెడతారా? అబ్బో, చూసావా నాన్న, చిన్నప్పటి నుంచి నన్ను ఎన్నిసార్లు తిట్టినా కొట్టినా ఒక్కసారైనా ఎదురు చెప్పానా? ఆఫ్టర్ ఆల్ గేదె స్టేషన్ దాకా తీసుకొచ్చింది. అందుకే కొడుకే, గేదె. ఇలాంటి కొడుకుని కంటే పోలీస్ స్టేషన్కి రా, ఏకంగా నరకానికే పోతా. రా బిల్లు కట్టడం రావేమని భయపడ్డాను రా. తాగండి రా. అలా ఉన్నావేరా? ఏం లేదురా, బిజినెస్ కి డబ్బు అడిగాను, నానివ్వనంటున్నాడు. మీ నాన్న పర్లేదు, మా నాన్న అసలు బస్సుకే డబ్బులు ఇవ్వట్లేదురా. వీడు అక్కడ ఎప్పుడు మెసేజ్లు. నాకు నాన్నే లేడు, హ్యాపీ. ఈ ఫాదర్స్ ఎందుకు ఇలా ఉంటారు? ఫాదర్స్ అందరూ గాడ్ ఫాదర్స్ అనుకుంటారు, కానీ వాళ్ళందరూ బ్యాడ్ ఫాదర్స్. హలో హలో.
ఏమంటాడు? ఆడికి మాటలు రావు, ఇంగ్లీష్ లో బాగున్నారా అని అడుగుతున్నాడు. ఐ am రోషన్, సాఫ్ట్వేర్ ఫ్రమ్ హైటెక్ సిటీ. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ టేక్ వన్ సిగరెట్? వద్దురా. ఇఫ్ యూ కెన్. స్మార్ట్ గా ఉన్నాడు, సాఫ్ట్వేర్ అంటున్నాడు. ఇగో థ్యాంక్ యూ. అగ్గిపెట్టి పక్కన తీసుకుంటాను. ఏ బ్రాండ్ ఇది? ఓ విస్కీ, గుడ్ ఫర్ హెల్త్. కంటిన్యూ. మీ అమ్మ మాట కూడా మీ నాన్న వింటలేదా? ఈ నాన్నలందరూ ఒకటే మమ్మల్ని డమ్మిల్ చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ. హలో హలో, ఐఎమ్ రోషన్, హైటెక్ సిగరెట్ కావాలా? మీ పేరు? తిరుపతి. అబ్బా తిరుపతి, వెరీ పవర్ఫుల్ గాడ్. నైస్ హెయిర్ స్టైల్. బాగుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం